హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక యమ్మీ అండ్ డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది అంజలి. సో లెట్స్ వెల్కమ్ అంజలి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? హాయ్ స్వీటీ. హాయ్ అంజలి. సో అంజలి ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అవ్వాలని చూస్తున్నా స్వీటీ. సో ఇప్పుడు ఎక్కడైనా ట్రై చేసావా? చేశాను. ఏం చేసావు? ఇంకా మెయిన్లో అవుతుందంట వాళ్ళ సినిమా మూవీ. సో స్టార్టింగే మూవీ ఆఫర్తో స్టార్ట్ చేస్తావా? సో గ్రేట్ పర్సన్, ఒక గ్రేట్ స్టేజ్లోకి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. ఇండస్ట్రీలో ఉన్నావు. అంతకు ముందు ఏం చేసేదాన్ని నువ్వు? స్కూల్లో ఉన్నప్పుడే డిసైడ్ అయినా ఇండస్ట్రీకి రావాలని. ఎవరిని చూసి డిసైడ్ అయ్యావు నువ్వు ఇండస్ట్రీకి రావాలని? ఎవరు లేదు, అన్న వాళ్ళే చూసి చెప్పారు. అంటే అన్న వాళ్ళంటే మీ ఫ్యామిలీలో కజిన్స్? ఓ నైస్. అంటే నార్మల్గా ఇండస్ట్రీలోకి వచ్చాక వీళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి అని అనుకుంటారు కదా, అట్లా ఎవరైనా ఉన్నారా నీకు? ప్రస్తుతం ఎవరు లేరు, అక్కతో ఉంటున్నా, అక్కనే ఇంప్రెషన్. ఓకే సరే, ఇవాళ లేట్ చేయకుండా ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీని చేసుకుందాం. ఓకే సరే. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు నా కోసం? బీట్రూట్ శాండ్విచ్. బీట్రూట్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బీట్రూట్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, తురిమిన క్యారెట్, కొత్తిమీర, శాండ్విచ్ బ్రెడ్, వెన్న, ఉప్పు, ఆరిగానో, మిరియాల పొడి, పెరుగు, చాట్ మసాలా. బీట్రూట్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ అక్క. ఏం చేయాలి ఫస్ట్? బీట్రూట్ తురిమాం కదా, అది బౌల్లో వేసుకుంటున్నాం. ఓకే. 2 స్పూన్. తురిమిన క్యారెట్ 2 స్పూన్స్. పెరుగు 2 స్పూన్స్. కొద్దిగా ఆర్గాన్. అది ఆర్గాన్ కదరా, ఆరిగానో. కొద్దిగా చాట్ మసాలా, తర్వాత సాల్ట్, తర్వాత మిరియాల పొడి కొంచెం, తర్వాత కొంచెం కొత్తిమీర. దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఎంత సుకుమారంగా కలుపుతున్నావురా, దెబ్బ తగులుతుందా వాటికి? అది మిక్స్ అయిపోయింది కదా, తర్వాత ఏం చేయాలి? తర్వాత బ్రెడ్ మీద ఇది పెట్టాలి. ఓకే, సో స్ప్రెడ్ చేసేసాయి. అది ఒక ప్లేట్ ఇచ్చేనా? ఒక ప్లేట్ ఇచ్చే. ఇంకోటి బ్రెడ్ తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. ఈలోపు నువ్వు ప్యాన్ పెట్టు. అమ్మో, ఇప్పుడు వాయిస్ పెరిగింది. వావ్, ఐఎమ్ హ్యాపీ. ఎస్. సో ప్యాన్ వేడవ్వాలి. సో బేసిక్గా అన్నయ్య వాళ్ళు నేను ఎక్కడికి పంపించారు కదా, నీకు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని ఉండదా? ఉంటుంది. సో ఒకవేళ నీకు పర్మిషన్ ఇస్తే ఫస్ట్ ఎక్కడికి వెళ్తావు? ఫస్ట్ హైదరాబాద్ మొత్తం తిరిగి వస్తా. హైదరాబాద్లో ఏం చూడడం అనుకుంటున్నావు? అన్నీ మొత్తం ఆల్ టోటల్ మొత్తం తిరిగి రావాలి, ఒక రౌండ్ కొట్టేసి. అన్నయ్య వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు నేను నెట్ తీసుకెళ్ళరా? పండుగలకు వస్తారులే కానీ వాళ్ళే తిరుగుతారు, మమ్మల్ని పట్టించుకోరు. అయ్యో పాపం, అసలు అన్నయ్యలేనా మీరు? పాపం అంత అడుగుతుంది కదా చెల్లి, తిప్పకుండా ఎట్లుంటున్నారు మీరు? అసలు చెప్పానమ్మా, తప్పకుండా తీసుకెళ్తారు నేను ఈసారి. ఓకే సరే పింకీ. పింకీ స్వీటీ కానీ పింకీనే బాగుంది తెలుసా? ఎందుకలా? నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కదా. గట్టిగా మాట్లాడుతుంటే పింకీ అని పెడతారా? అమ్మ రేపటి నుంచి నా పేరు మార్చాను, నేను గట్టిగా మాట్లాడుతున్నా కదా. అంటే సైలెంట్గా ఉంటే నా లెక్క పెట్టాలి. సో తన పేరు స్వీటీ అని పెట్టండి అన్నయ్య, మా మమ్మీ నా పేరు పింకీ అని మారుస్తుంది. మరి నీ నిక్ నేమ్ ఏంటి? నా పేరు అంజలి, వేరే పేరేం లేదు. ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు నిన్ను? అంజు అని పిలుస్తారు. అంజు. సో ఎనీవేస్ ప్యాన్ వేడైపోయింది. మరి నెక్స్ట్ తర్వాత బటర్ దాంట్లో పెట్టుకోవాలి. ఓకే బేసిక్.
నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న బ్రెడ్ని దాంట్లో పెట్టాలి. పెట్టేసాయి. సో అది 2 sides రోస్ట్ చేసుకోవాలా? ఒక 5 minutes టైం పడుతుందా? పడుతుంది. సో చక్కగా బటర్ వాసన వస్తుంది కదా. రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది స్వీటీ. సర్వ్ చేసుకుందామా? ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. నాకు భయం వేస్తుందిరా నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో సర్వ్ చేస్తుంటే. ఎందుకు భయం? అంటే జాగ్రత్తగా తీయాలి కదా. ఓ మై గాడ్. సో ఫైనలీ బీట్రూట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బీట్రూట్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, తురిమిన క్యారెట్, కొత్తిమీర, శాండ్విచ్ బ్రెడ్, వెన్న, ఉప్పు, ఆరిగానో, మిరియాల పొడి, పెరుగు, చాట్ మసాలా. బీట్రూట్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన బీట్రూట్, తురిమిన క్యారెట్, పెరుగు, ఆరిగానో, చాట్ మసాలా, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ మీద మనం కలుపుకున్న బీట్రూట్ మిశ్రమంని స్ప్రెడ్ చేసుకుని ప్లేట్ లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని 2 వైపులా రోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బీట్రూట్ శాండ్విచ్ రెడీ. బీట్రూట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసే ముందు నీ స్వీట్ అండ్ క్యూట్ వాయిస్ తో నాకు ఒక పాట పాడేయాలి, ఓకేనా? ఇంప్రెస్ అయితేనే టేస్ట్ చేస్తా, లేకపోతే తినను. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓసైగే చాలంటున్నా, అడుగులతోటి దూరం కలిచే కన్నా దూరాన్ని గుర్తించని పయనం కానా, నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ జతై, సూర్యులతో పరిపంలే గుండెకే నడిచావే నువ్వు, నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ టూ. ఎంత స్వీట్గా ఎంత ముద్దుగా పాడేవారు అసలు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. లాస్ట్లో నిజమే నేను చెప్తున్నాను పాడారు చూడు, అక్కడ శృతి చాలా అద్భుతంగా వచ్చింది. చాలా అమేజింగ్గా పాడుతున్నావు, వెరీ గుడ్. సో నేను ఫుల్గా ఇంప్రెస్ అయిపోయాను. నీకు 10 out of 10 మార్క్స్ ఇచ్చేస్తున్నా. కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం, ఓకే? ఓకే. సో టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. సూపర్ ఉంది కదా, సూపర్ డెలిషియస్గా ఉంది. అంతా బ్రెడ్ అంతా క్రంచీగా ఉంది. అండ్ బీట్రూట్ మిక్చర్లో పెరుగు వేసేసరికి చాలా క్రీమీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు. ఆకలేస్తుందా అసలు? వదలట్లేదు, తినేసేపోని. వద్దులే, తినేరా? నేనైతే తినేస్తా, అంత బాగుంది. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్ బాయ్. చూసారు కదా అంజలి చేసిన బీట్రూట్ శాండ్విచ్ ఎంత యమ్మీగా హెల్తీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్, అండ్ బాయ్.